సమావేశాల వైపే చూస్తుంది. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏం జరగబోతుంది? అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నాడా? అసెంబ్లీలో కేసీఆర్ గర్జిస్తున్నాడా? అసెంబ్లీలో కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నాడా? సో ఇదే చర్చ. ఎవరిని కదిలిచ్చినా, ఎవరిని మందలిచ్చినా, ఎవరితో మాట్లాడినా, టీ స్టాల్కి పోయినా, గద్దెకడక్కడ కూర్చున్నా, లేకపోతే పొలం కాడికి పోయినా, ఇక చెంపు పట్టుకొని బయటికి పోయినా, ఏడికి పోయినా ఊళ్ళల్లో పట్టణంలో నడుస్తున్న ముచ్చట గిదే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. 14 నెలల్లో కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు అటెండ్ కాలే. మరి ఇప్పుడు అటెండ్ అవుతాడా కాడా? మరి అటెండ్ అయితే నిజంగానే కేసీఆర్ రేవంత్ రెడ్డికి అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టిస్తాడా? నిజంగానే ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగడతాడా? ఈ చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యుల్లో సైతం టీ స్టాల్ కాడ నడుస్తున్నటువంటి చర్చ. మరి నిజంగా కేసీఆర్ అసెంబ్లీ అడుగు పెడతాడా? నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ భవన్లో మరి ఎవరైతే బీఆర్ఎస్ అనేటువంటి ఎల్పీకి సంబంధించి మాట్లాడితే ఎల్పీలో అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఏం చెప్తా ఉన్నాడు? మీరు అసెంబ్లీకి పోండి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ఎండగట్టన్నట్టు కేసీఆర్ చెప్తున్నాడు తప్ప మరి మీరు కాదు, మనం పోదాం, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం, ప్రజల పక్షాన నిలబడదామని కేసీఆర్ చెప్పట్లే. మీరు పోండి అని కేటీఆర్ చెప్తున్నాడు, మీరు పోండి అని హరీష్ రావుకి చెప్తున్నాడు, మీరు పోండి అని ఇంకో వ్యక్తి చెప్తున్నాడు, మీరు పోండి అని ఇంకో ఎమ్మెల్యేకి చెప్తున్నాడు. మనం పోదాము, మనం ప్రశ్నిద్దాం, మనం ఖచ్చితంగా ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని కేసీఆర్ చెప్తలే. అంటే కేసీఆర్ రేపు కూడా వచ్చే అవకాశం లేదు. ఏదో ఇలా తూతూ మంత్రంగా ఇలా గవర్నర్ ప్రసంగం ఉంటే ఇలా వస్తాడు, అక్కడ సభలో కూర్చుతాడు, అటెండెన్స్ పడాలి కాబట్టి అటెండెన్స్ వేసుకుంటాడు, ఇంటికి పోతాడు. కానీ కంటిన్యూ ఈ సమావేశాలు మొత్తం అయిపోయేంత వరకు కేసీఆర్ అసెంబ్లీలో ఉండే అవకాశం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలకు జవాబు చెప్పే అవకాశం లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధి, 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ నాశనమా, దీని మీద ఆ డిస్కషను నడిచే ఛాన్స్ మనకు ఎక్కడా కనిపించట్లేదు. సో ఇది బడ్జెట్కి సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి. ఈ ముచ్చట పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా కొత్తగా మరో పథకాన్ని తీసుకొచ్చింది. యువ వికాసం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే యువత ఉంటారో వీళ్ళందరికీ 3 లక్షల రూపాయల ఆర్థిక సాయానికి సిద్ధమవుతోంది. మరి ఈ పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసి ఖచ్చితంగా త్వరలోని లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. మరి ఈ ముచ్చట ఏడు దాకా వస్తుందో చూడాలి. సో ఇది ఇట్లుంటే ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి సంబంధించి ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దాదాపు 400 మంది ఆర్టీసీ కార్మికులు సజ్జనార్ అవినీతికి పాల్పడుతున్నట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, అటు ప్రధానమంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిండు. సో ఇవి ప్రధానంగా మనకు హైలైట్ కనిపిస్తున్నటువంటి అంశాలు. సో ఇవి కాక పొలిటికల్లో చాలా డిస్కషన్స్, పొలిటికల్ వార్స్ నడుస్తూ ఉన్నాయి. నీలమధు భూ కబ్జా చేస్తున్నాడు. నీలమధుకు రోజు రోజుకు పేదల భూముల మీద కన్నేసి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పలుకుబడితోటి ఇష్టారాజ్యంగా పటాన్ చెరువులో నీలమధు వ్యవహరిస్తున్నటువంటి చర్చ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. రైట్, ఇవన్నీ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇంకోవైపు ఓయూలో విద్యార్థుల ఆందోళన, ఆ గోదావరి హాస్టల్ అనుకుంటా, సో అందులో పురుగుల అన్నము బ్లేడ్లతోటి రాత్రి వాళ్ళు ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి లడాయి చేస్తున్నారు. ఇవన్నీ అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? 6 గ్యారెంటీల మరి అమలు అవుతుందా కాదా? మరి రేపటి ఇవాళటి బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకులు, విపక్ష నాయకుల మధ్య ఎటువంటి పోటాపోటీ వాతావరణం ఉండబోతున్నది ఒక్కసారి మనం డిస్కషన్ చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, అనంతరం వార్తా కథనంలోకి వెళ్దాం. రైట్, మన తొలివేలు నుంచి మొదలు పెడితే 5 సీనియర్లపై వేటట, కాంగ్రెస్ కల్చర్ పునరావృతంపై మీనాక్షి ఫైర్, దానం అంజన్, విహెచ్ మల్రెడ్డి, చిన్నారెడ్డిపై హైకమాండ్ సీరియస్, గీత దాటితే వేటు తప్పదంటూ హెచ్చరిక, త్వరలో చర్యలుంటాయంటూ సంకేతాలు. ఏముండవు, చర్యలుండవు, ఇంకేముండవు. సజ్జనార్ 1000 కోట్ల స్కామ్, ఆర్టీసీ ఎండీ అక్రమాలపై విచారణ జరపాలి, ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలి, సీఎం రేవంత్కు బాధిత ఉద్యోగుల లేఖ, ప్రధాని, సిజై, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్కు ఫిర్యాదు, 400 మంది ఆర్టీసీ ఉద్యోగులపై వేటు, చిన్న చిన్న తప్పులకే ఉద్యోగాలు తీసేయడం ఏమిటి? ఇక పిచ్చుకపై బ్రహ్మాస్త్రం సజ్జనార్ తీరు, ఇలా చేస్తే మా కుటుంబాలు ఏం కావాలి, మహిళా కండక్టర్ల కంటతడి వెంటనే విధిలోకి తీసుకోవాలంటూ డిమాండ్. సో ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా నిన్న ప్రెస్ క్లబ్ పోయి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించరు. చిన్న చిన్న తప్పులకే మా ఎండీ సజ్జనారు మా మీద
కన్నెర చేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క మమ్మల్ని విధుల నుంచి తొలగించారు, మేము మా కుటుంబాలు ఎట్లా బతకాలే, మేము రోడ్డు మీద పడే పరిస్థితి అని కన్నీళ్ళు పెట్టుకుని మమ్మల్ని విధులకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. ప్రధానికి రేవంత్కి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖలు రాశారు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 1000 కోట్ల స్కామ్ సజ్జనారు చేసి అంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది బురదజాలుడేనా లేకపోతే నిజంగానే సజ్జనారు ఈ స్కామ్కి ఏమైనా పాల్పడ్డా? ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. కొన్ని వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, ఆ వీడియోస్ను చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక నీలమధు భూ కబ్జా, సామాన్యుల ప్లాట్ల ఆక్రమణ, రెవెన్యూ సిబ్బంది అండతో నిర్మాణాలు, ప్రశ్నించిన బాధితులపై ఉల్టా కేసులు, మా కష్టార్జితం లాక్కున్నాడు, కేసు వేద్దామంటే లాయర్ల వెనకడుగు, పటాన్చెరులో మధు ఆగడాలు ఎక్కువైనాయి, భూమి కొందామంటే గ్యారంటీ లేదంటూ ఆవేదన. సో ఇది నీలమధు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు బీఎస్పీ పార్టీ నుంచి, తర్వాత ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయినప్పటికీ విజయం సాధించలేనటువంటి పరిస్థితి. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాడు కాబట్టి ఆయన పార్టీని అడ్డు పెట్టుకొని భూ కబ్జాలు చేస్తున్నది ప్రధాన ఆరోపణ. మనము దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. రోబోలతో రెస్క్యూ, టన్నెల్లో 110 మంది సిబ్బంది, ముమ్మరంగా సహాయక చర్యలు, ఇంకా దొరకని 7గురి జాడ, నేడు సాయంత్రానికి వెలికి తీసే ఛాన్స్, 18 రోజులుగా కొనసాగుతున్న గాలింపు. సో ఎటకేలకు 12 రెస్క్యూ టీమ్ తోటి కాని పని, అక్కడ కేరళ డాగ్స్ తోటి కాని పని ఇప్పుడు రోబోలతో అయ్యే అవకాశం ఉంది. రోబోల అవసరం ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉంది కాబట్టి రోబోలని బరిలోకి దించేందుకు అక్కడ అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా, ఇన్స్టాలేషన్స్ కూడా ఆ రోబోకు చేస్తున్నటువంటి పరిస్థితి. రోబో లోపల మట్టి తీయం కావచ్చు, వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇతరితర అన్ని రకాలుగా లోపలన్నటువంటి సిబ్బందికి సహకారం చేస్తాయట. సో రోబోల్ని ఎస్ఎల్బిసిలోకి దించుతున్నారు. ఇయాల్టి నుంచి అసెంబ్లీ, నేడు గవర్నర్ ప్రసంగం, 19న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్, ఈ సెషన్లో పలు కీలక తీర్మానాలు, అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్. మనం చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఇలా చుట్టం సూపుగా వస్తాడు సార్. చుట్టం సూపుగా ఇలా వచ్చి బొట్టు పెట్టుకొని నమస్తే చెప్పి అందరికీ ఇట్లా చెయ్యి ఊపి ఇక బాయ్ బాయ్ చెప్పేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు సార్. సో పూర్తి స్థాయి బడ్జెట్ సెక్షన్ మొత్తం ముగిసేంత వరకు కేసీఆర్ రాడు, అది కాని పని. ఇక విజయశాంతికి హోంమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్లో సరికొత్త చర్చ, త్వరలో మంత్రివర్గ విస్తరణ, కేసీఆర్కు పోటీగా రంగంలోకి రాములమ్మ, ఉద్యమ నేపథ్యం కలిసి వస్తుందంటూ అధిష్టానం యోచన, హోంమంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం. బాగానే ఉంటుంది. రాములమ్మ కనుక హోంమంత్రి ఇచ్చి ఆమెను కనుక అసెంబ్లీలో అడుగు పెట్టిస్తే మాత్రం మామూలుగా ఉండదు. రాములమ్మ తడాక ఖచ్చితంగా దబిడి దిబిడే కేసీఆర్కు. ఎందుకంటే రాములమ్మ ఉద్యమ సమయంలో ఆమె చేసినటువంటి పోరాటం అందరికీ తెలిసిందే. సో కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ఒక మహిళ ఉద్యమకారురాలైనటువంటి రాములమ్మను కనుక బరిలోకి దించి పోటాపోటీలో ఇటు ప్రతిపక్షం అధికార పక్షం అంట మాటలు యుద్ధం పెడితే రాములమ్మ స్పీచ్కు, రాములమ్మ మాటలకు బీఆర్ఎస్ కారు పల్టీలు పడాల్సిందే. సో చూద్దాం రాములమ్మకు ఓం శాఖ ఇస్తారా లేకపోతే ఇంకో శాఖ ఇస్తారా. బట్ క్యాబినెట్లోకి తీసుకొని అసెంబ్లీ సభలో మాత్రం ఆమెను మాట్లాడిస్తే కారు పల్టీ కొట్టడం మాత్రం ఖాయం. ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. పాక్లో రైల్ హైజాక్ కాల్పులో 30 మంది భద్రతా సిబ్బంది మృతి. ఇక బలోచ్ మిలిటెంట్ల చెరలో 182 మంది, 80 మందిని కాపాడిన ప్రభుత్వం దళాలు, 13 మంది తీవ్రవాదులు హతం. సో ఇది పాక్లో రైలు హైజాక్ అయిందట. ప్రతీకాత్మక చిత్రం. కాల్పులో 30 మంది భద్రతా సిబ్బంది మృతి చెందిరట. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎవరైతే జైల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళను విడిపియాలనేది వీళ్ళ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ ట్రైన్ హైజాక్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాదుల యొక్క ప్లాన్. డిస్కషన్లో మాట్లాడిన దాని గురించి కూడా 6,000 కోట్లతో రాజు యువ వికాసం, 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు 6,000 కోట్లు అందిస్తామంటూ బట్టి చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఇక ప్రాణాలు తీస్తున్న లిఫ్టు, రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ, కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు, లిఫ్ట్లో నాణ్యత లోపాలు నిర్వహణ లేమితో ఇక్కట్లు. ఎవడైనా పోయి చూస్తున్నాడా? ఎవరు పోయి చూస్తున్నాడు? ఏ అధికారి పోయి చూస్తున్నాడా? లిఫ్ట్లు సరిగా పనిచేస్తున్నాయా లేవా?
సరైనటువంటి ప్రమాణాలు అక్కడ పాటిస్తున్నారా లేరా, ఎవరైనా పోయి తనిఖీలు చేస్తుర్రా? ఎవరు తనిఖీలు చేయరు. ఇక్కడ కాగితాల మీద సంతకం పెట్టినామా, పర్మిషన్ ఇచ్చినామా, అయిపోయానా. వాడు ఏ లిఫ్ట్ పెట్టుకున్నాడు, ఏం కథ, దాని కొలబద్ధత ఏంది, దాని ప్రామాణికత ఏంది, అసలు అది అక్కడ ఉండాల్సిందే కాదా, ఆ బిల్డింగ్కి అది సెట్ అవుతుందా కాదా, ఎవ్వరూ తనిఖీలు చేయట్లే. ఈ మధ్య కాలంలో లిఫ్ట్లో పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, లిఫ్ట్లో పడి ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా ఓ బాలుడు చనిపోయిన, అంతకుముందు ఓ వ్యక్తి పాపం లిఫ్ట్ డోర్ తీయగానే ఆ డోరు ఓపెన్ అయిందట, కానీ అక్కడ లిఫ్ట్ లేదు, 5th ఫ్లోర్లో లిఫ్ట్ ఉన్నది. సో లిఫ్ట్ డోర్ వెళ్ళింది కదా అని చెప్పేసి కాలు పెట్టి లోపలనే పడిపోయినటువంటి పరిస్థితి. సో లిఫ్ట్ మీద కొంత వీళ్ళు నజరేయాలి. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలం, మనం ఇవ్వని హామీలు అమలు చేశాం, ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులెత్తేస్తుంది, సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి, బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు. ఇక భారత శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశ నిర్దేశం. మనం ఇవ్వని హామీలు చేసినామట, మనము ఇవ్వని హామీలను అమలు చేసినామట. ఏం చేసిరు కాక మీరు, ఏం చేసిరు సార్ మీరు, ఏం అమలు చేసిర్రు? 3 ఎకరాల భూమి ఎవరికి అమలు చేసిర్రు? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ అమలు చేసిర్రు? నిరుద్యోగ వృత్తి ఎక్కడ అమలు చేసిర్రు? ₹1,00,000 రుణమాఫీ అని అమలు చేసిర్రా? ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు ముచ్చట్లు మీరు గత ప్రభుత్వంలో చెప్పింది. ఏ ఒక్కటైనా అమలు అయిందా? సో చెప్పని అమలు చేసినామట, చెప్పిన ఇటుకే దిక్కులేవు, ఇక చెప్పని ఏం అమలు చేసిరు. సో అట్లది కథ. రైట్గా టాప్ 100లో 96 మంది పురుషులే కష్టాలకు కంకర పరిచారంటూ ఒక వార్త కనిపిస్తుంది. తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హరవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంకు, గ్రూప్ 2 ఫలితాలు విడుదలంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో సొరంగంలో ఇక రోబోల సేవలు, కమ్యూనికేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్న సంస్థ ప్రతినిధులు, గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన చోట మళ్ళీ తవ్వకాలంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో రైట్, ఇక ఇంకిన్ని వార్తలు చూద్దాం ఒక్కసారి. ఆంధ్రజ్యోతిలో చూస్తే నిషేధిత భూమికి రెక్కలు, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబుల యత్నాలు, టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూమిలో 22A జాబితా నుంచి 20 ఎకరాల గల్లంతు, 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ, ఇప్పటికీ అతిగతి లేని టెక్స్టైల్ పార్కు, కేంద్రం ఇచ్చిన 12 కోట్లకు లెక్కలు లేవు, రికవరీ చేయాలన్న ఆదేశాలు బుట్టదాఖలు. ఇక భూముల క్రయ విక్రయాలు నిలిపివేయాలన్న కేంద్రం, 500 కోట్ల భూములపై ఆనాటి పెద్దల కన్ను, చక్రం తిప్పిన బడానేత కుటుంబ సభ్యురాలు, నిషేధిత జాబితా నుంచి తొలగించి కాజేసే యత్నమట. టెక్స్టైల్ పార్క్ ముఖద్వారం అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన వార్త. ఇక గద్దర్ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానము, తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధి విధానాల ఖరారు, ఫ్యూచర్ ఫిలిం, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు తొలిసారిగా ఉర్దూ భాష చిత్రాలకు స్థానం, పైడి జయరాజు కాంతారావు పేరిట అవార్డులు, 2014-23 మధ్య వచ్చిన చిత్రాలకంటూ మనకు గద్దర్ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానించినట్టు. గత 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఎక్కడ కూడా అవార్డులు ఇవ్వలే. సో మరి ఇప్పుడు అవార్డులు మొత్తం అన్నిటికి సంబంధించి మరి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందట. గద్దర్ అవార్డులకు ఎంట్రీలు తీసుకుంటారట, చూడాలి ఏమవుతుందో. ఇక రైలు హైజాకు, పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఘటన, రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు. ఇక క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన బాలూచ్ ఆర్మీ, రైలుపై తొలుత కాల్పు జరిపిన సాయుధులు. సో పలువురికి గాయాలు, పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించినటువంటి బిఎల్ఏ. సైనిక చర్య చేపడితే అందరినీ చంపేస్తాం, జైల్లో ఉన్న బలూచ్ ఉద్యమకారులను 48 గంటల్లోగా వదిలేయాలి, పాక్ సర్కార్కు బిఎల్ఏ అల్టిమేటం. ఇక హెలికాప్టర్లు, డ్రోన్లతో పాక్ ఆపరేషన్, 80 మందిని విడిచిపెట్టినట్లు వార్తలు, 150 మందికి పైగా సైనికుల దుర్మరణం, మాజీ ఎంపీ అబ్దుల్ ఖాదీర్ వెల్లడి. సో అది ఉద్యమకారుని వదిలేయాలంటూ రైలుని హైజాక్ చేసిరట వాళ్ళు. ఇక నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం, ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు 5 లక్షల మందికి వర్తింపు, కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం, 6,000 కోట్ల కేటాయింపు,
15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు, జూన్ 2న మంజూరు పత్రాలు అందజేత. ఇక డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి, గత సర్కార్ యువతను విస్మరించిందంటూ విమర్శ. గ్రూప్ 2లో పురుషుల ఆవా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తిట్టడం కాదు ఆధారాలతో నిలదీద్దాం, ఉభయ సభల్లో సర్కార్ను ప్రశ్నిద్దాం, కాంగ్రెస్ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం, పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. 19న రాష్ట్ర బడ్జెట్, నేటి నుంచి శాసనసభ సమావేశాలు, ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం అంటూ వార్త కనిపిస్తోంది. రైట్. ఇక త్రిబుల్ పనులు 2.5 నెలల్లో మామనూరు విమానాశ్రయం, కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతోనే అసెంబ్లీకి కేసీఆర్. బీఆర్ఎస్ ఇక గతమే, మరో 10 ఏళ్ళు రేవంతే సీఎం అటు ఇంకో 10 ఏళ్ళు. ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. యాస్టీస్గా వెలుగులో కూడా 5 లక్షల మందికి 6,000 కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ్ వికాసం అని వార్త కనిపిస్తుంది. పాక్లో ట్రైన్ హైజాక్ అనేటువంటి వార్త వెలుగులో కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా గ్రూప్ 2 ఫలితాల రిలీజ్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ట్రిబుల్ నార్త్కు 2 నెలల అనుమతులు అంటూ వార్త కనిపిస్తుంది. సో కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేమంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్. ఇక రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కార్ను నిలదీయండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం అంటూ వార్త కనిపిస్తుంది. ఇదే గీ ముచ్చట గురించి మనం ఇంతకుముందు చెప్పినాం. రోజు అసెంబ్లీకి వెళ్ళండి అట. వాళ్ళు అసెంబ్లీకి పోతే మీరు ఫామ్ హౌస్లో పండుకోరు. మంచిగా లేదు ముచ్చట. ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో ఫామ్ హౌస్లో పడుకుంటాడట, ఎమ్మెల్యేలు వీళ్ళంతానేమో అసెంబ్లీకి పోతారట. ఇక మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు మిమ్మల్ని పెద్దగా ఎన్నుకున్నారు? అదేదో కేటీఆర్కో హరీష్ రావుకో ఇస్తే అయిపోతుంది కదా. లేకపోతే ఇంకో నాయకుడికో ఇస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు అటెండ్ అవుతారు, మీరు మధ్య ఫామ్ హౌస్లో పండుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తాళాలని మీ దగ్గర పెట్టుకొని ఉత్తలను ఆడిపోమంటే వాళ్ళు ఏం చేస్తారు? సో సారు మాటల్లోనే అర్థమవుతుంది, సారు రెగ్యులర్గా బోరు, కేవలం రేపు ఇవాళ 2 రోజులు మాత్రం అటెండ్ అవుతాడు, బడ్జెట్కు అటెండ్ కాడు. ఇది క్లియర్. ఒక్కసారి స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్లో అంతా సస్పెన్షన్, అంతుచిక్కని ఏఐసిసి నేతల వ్యూహాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో విస్మయం, మంత్రివర్గ విస్తరణలోనూ రిపీట్ తప్పదా, కీలక నామినేట్ పోస్టుల భర్తీపైన డౌట్, ఊహకందని పేర్లు వస్తాయని అనుమానం, రాష్ట్ర ప్రతిపాదనలతో సంబంధం లేకుండా మీనాక్షి రాకతో ఆశావహులో హాట్ డిబేట్. నేడు సిఎల్పి మీటింగు, సీఎం రేవంత్ అధ్యక్షన మంత్రులు ఎమ్మెల్యేలు హాజరట. సో అస్తమాచితూచి ఎమ్మెల్సీ రిజల్ట్ తర్వాత బడుగు బలైన వర్గాలకు పెద్దపీట, నామినేటెడ్ కోటాలో 2 బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి. సో బీసీ జపం అందుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గంపై వరుస విమర్శలతో సర్కారు అలర్ట్ అయినట్టు తెలుస్తుందట. సో అంతు చిక్కని ఏఐసిసి నేతల వ్యూహాలంటూ వార్త కనిపిస్తుంది స్వేచ్ఛలో. ఎందుకు కనిపిస్తుంది ఈ వార్త అంటే, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో విజయశాంతి పేరు ఎవ్వరు ఊహించలే, శంకర్ నాయక్ పేరు ఎవరు ఊహించలే, కానీ అది ఎట్లా వచ్చిందో తెలియదు. విజయశాంతి ఏఐసిసిని కలిసింది అంటున్నారు, ఉద్యమకారులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటూ ఆమెకు ఇచ్చినట్టున్నారు. రేపు మరి మంత్రివర్గంలో కూడా గిట్లనే జరుగుతుందా, నామినేటెడ్ పోస్ట్లో కూడా గిట్లనే జరుగుతుందా, ఊహించేది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టుగా మరి ఎవరికి నామినేటెడ్ పోస్ట్ రాబోతున్నాయి, ఎవరెవరు మంత్రివర్గంలో ఉండబోతున్నారు అనేది ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. సో ఎందుకు ఏఐసిసి ఈ రకమైన వ్యవహరిస్తుంది, ఎందుకు ఈ రకంగా మరి అంతుచిక్కని వ్యూహాల్ని అమలు చేస్తుంది అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఇక అస్త్ర శస్త్రాలు సిద్ధం, నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ అంటూ వార్త కనిపిస్తుంది. అన్ని దినపత్రికల్లాగానే కామన్గా. ఇక తప్పుల తడక, ఎల్ఆర్ఎస్ ఇంటిమేషన్ల గందరగోళం, ఒక్కసారి తామే చెల్లిస్తామని మరోసారి రాయితీతో లేఖలు, ఒక్కో దరఖాస్తుదారుడికి 2 ఇంటిమేషన్ లెటర్లు, సిజిజి సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాలు, ఒకే సైజు ప్లాట్లకు వేరువేరుగా మలిదశ ఫీజులు, రాయితీలు. ఇక అయోమయం గందరగోళంలో దరఖాస్తుదారులు, సిజిజిని ఆశ్రయించాలంటూ సూచిస్తున్న హెచ్ఎండి అధికారులు, దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తం చేసేది ఎవరంటూ ఒక వార్త. రోడెక్కిన పసుపు రైతు, గిట్టుబాటు కోసం ఆందోళన, దళారుల దోపిడీతో అన్నదాత కుదేలు, నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు,
పసుపు బోర్డు వచ్చిన ఫలితం శూన్యం. పట్టించుకొని బీజేపీ ఎంపీ, బోర్డు చైర్మన్. మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం హామీ, ఆందోళన విరమించిన రైతులంటూ వార్త కనిపిస్తుంది. బుధాన్ పరిశాను సొసైటీ మార్టున మాయాజాలం. బోర్డు రద్దయిన సొసైటీ పేరుతో అక్రమాలు, పేదలే టార్గెట్గా జోరుగా బోసాలు. 20 ఏళ్ళైన నో ఎలక్షన్, ఎదురు తిరిగితే చిటికెల్లో నకిలీ పట్టాలు. షేక్పేట తప్ప 7 చోట్ల భూ కేటాయింపుల్లో స్కామ్లే. ఇంత జరుగుతున్న మౌనంగానే పోలీసులు. సుల్తాన్పూర్లో ఆగడాలు అన్నీ ఇన్ని కావు. తెర వెనుక గతం నడిపిస్తున్న వారిలో గులాబీ లీడర్ శ్రీధర్ చారి, బీఆర్ఎస్ నేత నోముల ఆంజనేయులు సెక్రటరీ ఫైల్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఒక్కసారి దిశ హెడ్లైన్ చూద్దాం. దిశ హెడ్లైన్ నుంచి డిస్కషన్ చేద్దాం. రైట్, దిశలో చూస్తే గ్రూప్ 2 ఫలితాలు కామన్ స్టోరీ కనిపిస్తుంది. ఇక 30 మంది పాక్ సైనికులు ఊచకోత అనేటువంటిది ట్రైన్ హైజాక్ కనిపిస్తుంది. కాల్స్ మెర్జింగ్తో ఖాతా ఖాళీ అంటూ ఒకటి వార్త కనిపిస్తుంది. ఇదిదా సర్ప్రైజ్, శేఖర్ మాస్టర్ బూత్ స్టెప్పులపై నెటిజన్లు ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో ఈ మధ్య కాలంలో శేఖర్ మాస్టర్ అనేటువంటి ఒక కొరియోగ్రాఫరు చేస్తున్నటువంటి స్టెప్పులు కావచ్చు, తీస్తున్నటువంటి పాటల డ్యాన్సులు కావచ్చు, అంతా కూడా చాలామంది యువతను అట్రాక్షన్ చేస్తూ ఉన్నాయి. బట్ శేఖర్ మాస్టర్ కొంత మితిమీరి అతిగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఒక డిస్కషన్ నడుస్తున్నది. ఇది కొత్తగా ఒక పాట వచ్చింది, ఇది శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఆయన కొరియోగ్రాఫర్ అని చెప్తా ఉన్నారు. సో మహిళల్ని అవమానపరిచేలేక యువతను చెడుదారి పట్టించే విధంగా ఆయన స్టెప్పులు ఉన్నాయి. సో ఈ స్టెప్పు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఇకనైనా కొరియోగ్రాఫర్లు కొంత మారండి, విలువగా కొంత సమాజానికి మంచి పేరు వచ్చినట్టు కొరియోగ్రాఫ్ చేయండి. ఎంతసేపు బూతు పురాణాన్ని డబల్ మీనింగ్ తోటి ఎలివేట్ చేసే విధంగా ఈ రకమైనటువంటి స్టెప్పులు వేస్తే ఆ వీడియో చూసినప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, యువతి యువకులు ఉంటారు. కాబట్టి ఆ సీన్ చూసినప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎంత చెడుదారిన పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా దురదృష్టం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఈ పాటను ఇక రిమిక్స్ల మీద రిమిక్స్లు చేసి కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకొంతమంది ఇన్స్టాను బాగా ప్రేమించిన ఉంటారు కదా, వాళ్ళు ఇక శేఖర్ మాస్టరే ఈ స్టెప్ చేసిండు, మేం చేస్తే తప్పేందని ఇట్లా పెట్టి ఇక వాళ్ళు కూడా రీల్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఫేమస్ కోసం, డబ్బుల కోసం, ఫేమ్ కోసం శేఖర్ మాస్టర్ స్టెప్ను రిపీట్ చేసి సమాజాన్ని ఇంకా జర ఆగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడదాం అంటూ వార్త కనిపిస్తున్నది. అది కామన్గా ఇంతకుముందు చదివినాం మనం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ ప్రవేశపెట్టున్న డిప్యూటీ సీఎం భట్టి అంటూ వార్త కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 3 లక్షలు, రాజు వికాస్ పేరుతో సర్కార్ కొత్త పథకం. సో దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. క్యాబినెట్ హోదా కోసం లాబింగ్ అట, 900 కార్పొరేషన్ చైర్మన్ల ప్రయత్నాలంటూ కనిపిస్తుంది. ఇక తేలని పోలీసుల లెక్క, రాష్ట్రంలో ఎంతమంది పనిచేస్తున్నారో వివరాలు కరువు. డీటెయిల్స్ అడిగిన ఆర్థిక శాఖ, పలుసార్లు లేఖలు రాసిన స్పందన కరువు. మరింత సమయం కోరిన డీజీపీ ఆఫీసు, వివరాలు లేకుండా జీతాల చెల్లింపు కష్టం. మరోసారి అఖిలపక్షం భేటీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన డిలిమిటేషన్పై సౌత్ స్టేట్స్ ఆందోళన, అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం. బీజేపీ బీఆర్ఎస్ హాజరుపై సందిగ్ధత. త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మరోసారి అఖిలపక్ష సమావేశం కానుదట. మొన్ననే కాలేరు వాళ్ళు, ఇప్పుడేమవుతారు, ఇక అయిపోయింది వాళ్ళ కథ. వాళ్ళు ఎందుకు అవుతారు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, నిధుల కోసం కొట్లాడదాము కేంద్రం మీద అంటేనే వారు రాలేదు. ఇక డీలిమిటేషన్ విషయం వాళ్ళు వస్తారా? డీలిమిటేషన్ వాళ్ళు పట్టించుకోరు. ఏడాదిలో అలక్కొలలం అంటూ మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పతనమేంటూ ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం అట. మన ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేయకపోయారు, ఘన విజయం కాదు డబుల్ విజయం వస్తుండే. ఇప్పటికిప్పుడు గెలిచిపోతారట మొత్తం. ఎకరం భూమిలో 6 బోర్లు తవ్విన, కాళేశ్వరంపై కక్ష, కర్షకులకు శిక్ష. 6 బోర్లు వేసినట్ట పాప అన్న, సుక్క నీళ్ళు వస్తలేవట. గ్రౌండ్లో మొత్తం ఎక్కడికక్కడ గ్రౌండ్ వాటర్ ఎండిపోయింది. ఇక కాళేశ్వరంపై కక్ష, కర్షకులకు శిక్ష అనేది మనం చూసినాం కదా. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన నల్గొండ రైతు బోర్ల రామరెడ్డి. సో బోర్ల రామరెడ్డి అయిన ప్రత్యేకత ఏంటంటే బోర్లు వేస్తూనే ఉన్నాడు, ఫెయిల్ అవుతూనే ఉన్నాయి, వేస్తూనే ఉన్నాడు, ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ఇక అంతులేని బోర్లు వేసిండు ఎన్నో, కానీ సుక్క నీళ్ళు రాలే. హద్దులు దాటిన పెద్దల బేరమంటూ గనుల నిబంధనలకు సున్నా,
సున్నం, రాష్ట్ర ఖజానాకు కన్నం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనం అన్ని దినపత్రికలు చూసినాం. ఇలా అన్ని దినపత్రికలు చూస్తే సో ఓవరాల్గా మనకు అసెంబ్లీ మీద పెద్ద ఎత్తున డిస్కషన్ కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు సజ్జనార్కు సంబంధించిన వార్త కావచ్చు, ఇంకోవైపు నీలమధుకు సంబంధించినటువంటి అప్డేట్ కావచ్చు, ఇంకోవైపు ఇక బట్టి విక్రమార్క చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం కావచ్చు. ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వార్త వివరణలకు పోయే ప్రయత్నం చేద్దాం. వివరణలో పూర్తి స్థాయిలో మనం ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.